హే ఇవాళ నేను షాపింగ్కి వెళ్ళుండే జనరల్ బజార్కి. ఆషాఢం అవడం వల్ల అనుకుంటా మార్కెట్ గుమ్సం గుమ్సం ఉండే. అయితే యాక్చువల్లీ నాకు ఒక శారీ అవసరం ఉండి దానికోసం వెళ్ళిన. ఓకే, పర్లేదు, మంచిగానే అనిపించినాయి. ఈ షాప్లో చూస్తున్నా నేను ఇవి సెమీ సిల్క్ శారీస్. అయితే ఏంటంటే లైక్ బిలో 3000 అనమాట. బాగానే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ షైనింగ్ వచ్చేసి, బార్డర్ వచ్చేసి చెక్స్ బోటీస్ లైక్ అట్లా వచ్చినుండే. బాగానే ఉన్నాయి. ఓకే, చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకోవచ్చు అనమాట. పూజలు పురస్కారాలు ఎట్లా చేస్తే కట్టుకోవచ్చు. అండ్ టెంపుల్ విజిట్స్కి అట్లా యూజ్ అవుతాయి. ఈ మోడల్ నచ్చినుండే కలర్స్ చూపిమని అడిగిన. అండ్ ఇది వచ్చేసి బెనారస్ మష్రూమ్ సిల్క్ అంటారు. ఇది అమ్మాయి ఓపెన్ చేసి చూపిస్తుంది. ఆరెంజ్ కలర్. ఓకే ఫైన్, బాగానే ఉంది. మా ఫ్రెండ్కి చెప్తున్నా అనమాట, పర్లేదు కదా, బాగానే ఉంది కదా అని అడుగుతున్నా. యాక్చువల్లీ అదనమాట శారీస్. ఓకే ఫైన్, మంచిగానే ఉన్నాయి. ఇగో ఇది చూడండి. ఇవన్నీ కూడా ఈ మధ్య ఏమైందంటే జనరల్ బజార్లో అప్గ్రేడ్ అయ్యారు బాగా. అది ఇన్స్టాగ్రామ్లో స్టోర్లో వాటిలో చూసేలాంటివి వీళ్ళు కూడా పెడుతున్నారు. అండ్ ఇక్కడైతే మనకు బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది, కొంచెం తక్కువకే వస్తాయి. అండ్ తర్వాత మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళినుండే. ఇది ఒక ఇమిటేషన్ జ్యువెలరీ షాపు. మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ కావాలి, ఏదో చూస్తుండే. ఇవన్నీ బీడ్స్ అల్లించుకోవచ్చు మనం, తక్కువ రేటే ఉన్నాయి. ఓకే ఫైన్, పర్లేదు, మంచిగానే అనిపించింది. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరు గోల్డ్, ప్రతిదాకా గోల్డ్ కొనాలి, సిల్వర్ కొనాలి అంటే అవ్వదు కదా. ఇమిటేషన్ జ్యువెలరీ ఒక రకమైన ఓదార్పు అనమాట, కొంచెం మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళకి. ఇది ఇంకో షాపు. ఈ ఇయర్ రింగ్స్ 200, 250 ఇట్లా ఉండే. ఓకే పర్లేదు, యూజ్ అండ్ త్రో టైప్ వాడుకోవచ్చు అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్తే కూడా నెక్ పీసెస్ అవి చాలానే ఉన్నాయి. బ్లాక్ బీడ్స్, చైన్స్ ఇవన్నీ బయట. లోపల కొంచెం ఎక్కువ రేట్లో ఇవేమో హల్దీ అట్లా చేసే పెళ్లి కూతురు వేసుకుంటారు కదా, అవి. లోపల వచ్చేసి నెక్ పీసెస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు గోల్డ్ డిజైన్ అసలు గోల్డ్ అయినా ఇంతగా వంగదేమో. డిఫరెంట్ క్రియేటివ్గా భలే డిజైన్స్ ఉండే అసలు జ్యువెలరీ. ఇమిటేషన్ ఒక్కోసారి బెటర్ అనిపిస్తుంది. ఈ గోల్డ్ చేయించుకో. ఆ తర్వాత ఆకలేసింది షాప్ చేసి. సింగ్ దాబా అని అంటారు కదా, జనరల్ బజార్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది మోస్ట్లీ. అందులో లంచ్ తిన్నాం. ఇతను ఫ్రెండ్లీ ఉంటాడు అన్న. ఆ తర్వాత కతియా వరకు వెళ్ళిన చిన్న చిన్న కాస్మెటిక్స్ అవసరం ఉంటే. ఇది నా డే అవుట్ ఇవాళ.